మయన్మార్, థాయిలాండ్లో భూ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య 154కు చేరింది. 750 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద వందల మంది చిక్కుకోగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మయన్మార్లో వందలాది భవనాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమవగా 144 మంది చనిపోయారని, 730 మంది గాయపడ్డారని సైన్యం ప్రకటించింది. అయితే మయన్మార్లో 1000 మందికి పైగా చనిపోయి ఉండొచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. బ్యాంకాక్లో 33 అంతస్తుల భవనం సహా నిర్మాణంలో ఉన్న మరో 2 భవనాలు కూలిపోగా 10 మంది చనిపోయారు, 16 మంది గాయపడ్డారు. శిథిలాల కింద 100 మందికి పైగా చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. 2 భారీ భూకంపాలు మయన్మార్, థాయిలాండ్లో పెనువిధ్వంసం సృష్టించాయి. శుక్రవారం ఉదయం 11:50 7.7 తీవ్రతతో సంభవించిన తొలి భూకంప కేంద్రం మయన్మార్లోని సాగాయింగ్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధ్యాహ్నం 12:02 6.4 తీవ్రతతో వచ్చిన రెండో భూకంప కేంద్రం కయక్స్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపన కేంద్రాలు ఉండడంతో నష్ట తీవ్రత అధికంగా ఉందని అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 12 నిమిషాల వ్యవధిలో వచ్చిన భారీ ప్రకంపనల ధాటికి మయన్మార్లోని పలు భవనాలు, ప్రార్థనాలయాలు, సాధువుల మఠాలు కుప్పకూలాయి. ప్రాణనష్టం అత్యధికంగా మయన్మార్లోని మాండలే నగరం, దాని పరిసర ప్రాంతాల్లో జరిగింది. పలు భవనాలు, ఆలయాలు, గోపురాలు, 90 ఏళ్ల నాటి వంతెన, ఒక డ్యాము కూలిపోయాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో ఇటీవలే నిర్మించిన 1000 పడకల ఆసుపత్రి ధ్వంసమైంది. పలు రహదారులు బీటలు వారాయి. అంతర్యుద్ధం కారణంగా మయన్మార్లో వివిధ ప్రాంతాల నుంచి ఇంకా సమాచారం అందాల్సి ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్ట తీవ్రత పెరగొచ్చని భావిస్తున్నారు. సహాయ బృందాలు రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరోవైపు క్షతగాత్రులు, వారి బంధువుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు మారుమోగుతున్నాయి. చికిత్స కోసం రక్తం కొరత తీవ్రంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. భూకంప విపత్తుపై ప్రకటన చేసిన మయన్మార్ సైన్యాధ్యక్షుడు జనరల్ మిన్ ఆంగ్ హయింగ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం సహా ప్రపంచ దేశాల సాయాన్ని అర్థించారు. మయన్మార్లో సహాయక చర్యల కోసం ఐక్యరాజ్య సమితి తక్షణ సాయంగా $5 మిలియన్ కేటాయించింది. India nengare netama KZPC group Kanana na shiro jatare kudu thabi phichaw chono tro lo bare ado midi nanga midi aphwai sei mso Myanmar nga phai ma shi de ya chilu biwa kidu bidu mya mso ngao kuji nai ko chono phaicha lo bare kya bidu temare థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంప తీవ్రత 7.7గా నమోదు కాగా ప్రకంపనల ధాటికి నిర్మాణంలో ఉన్న 33 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోయింది. విపత్తు సమయంలో 320 మంది అక్కడ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరో భారీ భవనం పై అంతస్తులో ఉన్న ఈత కొలనులోని నీరు కిందకు పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యాయి. మరోచోట భారీ భవనం కుప్పకూలగా సహాయక బృందాలు రంగంలోకి దిగి రక్షణ చర్యలు చేపట్టాయి. సైరన్ల మోతతో బహుళ అంతస్తుల భవనాల్ని వీడి ప్రజలు ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. తొలిసారి ప్రకంపనలు రాగానే బ్యాంకాక్లో మెట్రో సేవల్ని నిలిపివేశారు. రెండోసారి ప్రకంపనలకు ఏకంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. థాయిలాండ్లో చాలా భవనాలకు పగుళ్లు ఏర్పడగా ఉద్యోగులు, ప్రజలు వాటిల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని షినవత్రా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.